ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధికి ఎలా ఉందంటే పరిస్థితి. అధికార ప్రతినిధి అంటే అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడే ప్రతినిధులుగా ఉన్నామని చెప్పేసి ఎప్పటికీ కూడా మాకు అధికారం, మేము ఏం మాట్లాడినా కూడా అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడితే ఎలా చెల్లుబాటిందో ఇప్పుడు కూడా అదే రకంగా చెల్లుబాటు అవుద్ది అనుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు ఉన్నారు. నిన్నేమో నాగార్జున యాదవ్, యనమల నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలకు తెలంగాణ పోలీసులు తీసుకెళ్ళి నాగార్జున యాదవ్కి చరమగీతం పాడుతున్నారు అక్కడ. ఇప్పుడు అతను కొనసాగింపుగా శ్యామల వచ్చింది. ఇప్పుడు శ్యామల ఏంటంటే ఈవిడ పార్ట్ టైం పొలిటీషియన్, రాజకీయాలకి తక్కువ, సినిమాలకు ఎక్కువ. ఈవిడికి అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర రాజకీయాల గురించి ఏం తెలుసు ఈవిడికి? ఎప్పుడన్నా రాష్ట్రంలో రాజకీయాల గురించి కానీ క్షేత్రస్థాయిలకు వచ్చి ప్రజల సమస్యల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఎప్పుడో వస్తుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఎప్పుడో వచ్చి నేను ఉన్నానని చెప్పి, అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు, ఈవిడ అడ్డగోలుగా మాట్లాడిద్ది, ఈవిడికి మాట్లాడేదానికి సోయి సొంపు కూడా ఉండదు. మొత్తానికి వెరసి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి పార్టీలో ఏదైనా పదవి కోసం అని చెప్పేసి. అంతే తప్ప మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవట్లేదు. ఈవిడ ఏం మాట్లాడుతుందంటే, మా అన్న నాగార్జున యాదవ్ మా అన్న ఏం మాట్లాడాడని చెప్పేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. ముందస్తుగా చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా, ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా తెలంగాణ పోలీస్ అని చెప్పేసి మాట్లాడారు అంటుంది కదా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. ఒక్కసారి వినండి. చంద్రబాబు కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ ని గడ్డి తిని పెంచావా? ఒరేయ్ చంద్రబాబు ఇలాగే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఇలాగే మాట్లాడాడు. ఇలాగ మాట్లాడితేనే వాడు వీడు ఫుడ్ బాయ్, స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్, అలాంటి వాడు ముఖ్యమంత్రికి తక్కువ, ఎమ్మెల్యేకి కూడా తక్కువైన వాడు అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన తర్వాత తెలంగాణ పోలీసు వచ్చి తోలు పల్చగా తీసేటువంటి కార్యక్రమం పెట్టారు. అక్కడికి అయిపోయింది కదా. ఈ వీడియో శ్యామల నడుతున్నా నేను, ఒరే బడ్డు మొండావడక, ఒరే వెధవ, ఒరే బద్మాష్, ఒరే లుచ్చా, నీ తల్లిదండ్రులు నేను ఎలాగైతే పెంచారో నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఇద్దరు కూడా నారా లోకేష్ గారిని అంతకంటే ఉన్నతమైనటువంటి విలువలతో పెంచారా వెధవ. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు సభ్యత, సంస్కారం, మానవతా విలువలు, చుట్టూ ఉన్నటువంటి నైతిక విలువలు ఇవన్నీ ముందు నేర్పిన తర్వాతనే చదువు నేర్పించారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవహేళన చేసినా, నారా లోకేష్ గారిని ఎంత అవహేళన చేసినా కూడా రోజా లాంటి వాళ్ళు నీ గాజులు పంపిస్తా, చీర పంపిస్తా, జాకెట్ పంపిస్తా అంటే ఆయన ఎంత ఈజీగా తీసుకొని పంపించమ్మా, నువ్వు పంపిస్తే మా పార్టీలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి, ఆడబిడ్డలకి నేను ఆ గాజులను, జాకెట్లు, చీరలు పంచిపెడతా అని చెప్పినటువంటి గొప్ప సంస్కారవాది, మానవతావాది. ఆడవాళ్ళంటే ఇంట్లో కన్న తల్లిని, భార్యను ఎలా చూసుకుంటారో బయట ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ రోజు వరకు కూడా కనీసం లోకేష్ గారు ఒక్క తీవ్రమైన పదజాలంతో ఆడవాళ్ళని మాట్లాడిన మాటలు లేదు. ఏం మాట్లాడతారు వీడు? ఒరే వెధవనరు వెధవ, నీ స్థాయికి నాలుగోసారి ముఖ్యమంత్రి, 42 సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, అలాంటి వ్యక్తిని నువ్వు, నీ స్థాయి ఏంటి? ఆయన అనుభవంతో లేదు, నీ వయసు. ఒక గూట్లేగాడివి నువ్వు, ఒక గూట్లేగాడు, బురదలో దొరిలే పందివి నువ్వు. నీలాంటి వాడు మాట్లాడుతురా? వెళ్ళి నీ బాబు, నీ తల్లిని, నీ అమ్మని అడగరా, నీ అమ్మని మీ నాన్న అడగరా, ఎలా పెంచారో, ఏం తిని పెంచారో అడగరా. నాగార్జున వెధవ. ఇలాంటి వెధవకి వస్తాదు పలుకుతూ ఈ శ్యామల మాట్లాడిద్ది. ఇంకేంటి, వీడికి ఒళ్ళు కొవ్వెక్కి, నోటి దోలెక్కి, జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడాడు. ముందస్తుగా నువ్వు మాట్లాడేటప్పుడు ఏమన్నా ముందస్తుగా చెప్తారా? ఎవరన్నా సమాచారం చెప్తారా? ముందస్తుగా నువ్వు నోటీస్ ఇచ్చి మాట్లాడావా? రేవంత్ రెడ్డి గారి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడావా? నీకు మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్రం ఏ రాజ్యాంగం ఇచ్చిందో అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీసే రాజ్యాంగ హక్కు కూడా అదే పోలీసులకి, అదే రాజ్యాంగం ఇచ్చింది. అందువల్ల నేను తీసుకెళ్ళి తోలు తీసే కార్యక్రమం పెట్టారు తెలంగాణ పోలీస్. ఇదే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో చూసి చూడకుండా వెళ్తుంది కాబట్టి నీలాంటి కుక్కలు ఊర కుక్కల్లాగా వచ్చి మాట్లాడుతున్నాయి. లేదంటే గుంటూరు కారం తెలుసు కదా, గుంటూరుకు తోలు తీసి గుంటూరు కారం పెట్టి మొంతబాగు పెడితే నీలాంటి వాడు ఎవడో కూడా మళ్ళీ వచ్చి మాట్లాడడానికి సరిపోడురా నాగార్జున వెధవ. ఇకపోతే ఇవిడేం మాట్లాడుద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అల్లకొల్లం అవుతుందంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సముద్రాలే చాలా ప్రశాంతంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. మరి నీకెక్కడ అల్లకొల్లం కనిపించింది నాకైతే అర్థం కావట్లేదు. నీదంతా కూడా బ్లూ కళ్ళు కదా, నీలి కళ్ళు, కాబట్టి నీకు ఎక్కడ చూసినా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకో మాట ఏముంటుంది ఈవిడ,
అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి భూములు బలవంతంగా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట. సిగ్గుండాలి శ్యామల, నీకు, నీ పార్టీకి, నీ అధినేత జగన్మోహన్ రెడ్డికి. అమరావతి రాజధాని ప్రాంత రైతుల గురించి కానీ, రైతు కూలీల గురించి కానీ, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా, నీకుందా, నీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందా? 2019 నుంచి 24 మధ్యకాలంలో ఎంతమంది రైతుల మీద అక్రమ కేసులు పెట్టారు? ఎంతమంది మహిళల్ని చాలా చండాలంగా దారుణమైన మాటలు మాట్లాడుతూ పొత్తి కడుపులో కొట్టారు? ఎంతమంది రైతు కూలీలని ఇబ్బందులు పెట్టారు? 3 రాజధానుల వేషంలో పెట్టుకొని 3 రాజధానుల వికృతమైన క్రీడ ఆడుకుంటూ రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి కుంటుపడేలా చేసి అసలు రాజధాని అక్కడ లేకుండా చేద్దామని చూసావు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద పెట్టిన కేసులు మొత్తం విత్డ్రా చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు మేమిస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఆ అమరావతి రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు, నీ పార్టీకి లేదు. సిగ్గుండాలి. ఇకపోతే ఇంకొక మాట ఏముంటుందంటే, ఇక్కడంతా కూడా ఏది అసలు ఎవరు వచ్చారు? తెలంగాణ ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మీ అన్న నాగార్జున యాదవ్ మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి వాడు వీడు మాట్లాడాడు. ఏ పోలీసులు వచ్చారు? తెలంగాణ పోలీసులు వచ్చారు. మరి ఈవిడేం మాట్లాడుతుంటే, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చేసి అక్రమంగా అరెస్ట్ చేశారంటది. నువ్వు ఒకసారి అంబటి రాంబాబుని ముఖ్యమంత్రి అంటావు, ఇంకెవడో మంత్రి అంటావు. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ పోలీసు అరెస్ట్ చేస్తే, ఈడికి దోలకి ఈడు మాట్లాడితే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే దానికి కూటమి ప్రభుత్వం ఉన్న అధికారులకి ఏం సంబంధమ్మా? నువ్వు ఒక్కసారి వచ్చేటప్పుడు చదువుకొని, సబ్జెక్ట్ చదువుకొని మంచిగా రా. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని హడావుడికి ఇస్తే చదువుకోకుండా ఏం కాకుండా ఏదో మీ అంబటి రాంబాబు మాట్లాడినట్టుగా కృష్ణానది మీద పోలవరం కడుతున్నట్టుగా నువ్వు కూడా ఏదేదో మాట్లాడితే సరిపోదమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ప్రూఫ్తో మాట్లాడాలి. అయినా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలతో పోల్చుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమంలో కానీ, అభివృద్ధి మీద కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా మేము మాట్లాడతాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే విపక్షంగా మీరు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా చిన్న తప్పు చేసిందంటే, ఇంత పెద్ద పనులు చేస్తూ ఉంటే చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కానీ ఏమైనా తప్పులుంటే అది మీరు కన్స్ట్రక్టివ్ వేలో చెప్పాలి తప్ప, ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో చెప్పి విమర్శనాత్మకంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా వాడు వీడని మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం సహించేది లేదు. కళ్ళ ముందు కెమెరా ఉంది కదా, మెడలో మైక్ ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే తోలు తీసే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. త్వరలోనే ఆ పని కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తూ నీ యొక్క ప్రాపకం కోసం, నీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం, నువ్వు నీ పార్టీలో ఎదగడం కోసం అని చెప్పి ఏదేదో మాట్లాడితే చెల్లుబాటు అవుతావు శ్యామల. ఈ శ్యామల మాట్లాడిన ఎలా ఉన్నాయంటే, పతివ్రత అంట పరమాన్నం పడితే తెల్లారిన దాకా చల్లారలేదంట. అలా ఉంది ఈవిడ మాట్లాడే మాటలు మొత్తం కూడా. మరి ఆవిడకి తెలియాలి ఆవిడ మాట్లాడే మాటలు ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నాగార్జున యాదవ్ ఏం మాట్లాడాడు, ఎందుకు తీసుకెళ్లారు, రేపొద్దున నువ్వు నా పరిస్థితి ఏంటి అనేది కూడా శ్యామల తెలుసుకోవాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు చెప్తున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పార్టీ గురించి, ప్రభుత్వం గురించి కానీ విమర్శనాత్మకంగా చేసే విమర్శలు ఉంటే చేయండి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం తోలు తీసి గుంటూరు కారం పెట్టి మాత్రం ఒక్కొక్కరికి గుంటూరు కారం పెట్టి మొంతపాగు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.